హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే పనులు చేసుకోవాలంటే ముందు ఈ బరకం ఇంటి ముందు కడతాను కదండీ! దీన్నైతే పైకి పెట్టేసి కట్టేసిన తర్వాత మిగతా పనులన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటాను. వర్షం వచ్చినప్పుడైతే ఇంక తప్పదు. దాన్ని కిందకే పెట్టేయాలి. ఇక వర్షం ఎలాగో రావట్లేదు కదా! నైట్ అంతా కూడా దాన్ని అలా కిందకి దించేసే ఉంచుతాము. ఉదయాన్నే అలా కట్టేస్తానండి. ఇంకా చీపురైతే పుచ్చుకున్నాను వాకిలి తుడవడానికి. మాకంటూ వాకిలేమీ లేదండి. మొత్తం చూస్తున్నారు గదా! అలాగే ఉంటుంది. ఇంటి ముందున్న రోడ్డే మా వాకిలి. ఇంకా చాలానే ఉందండి చెప్పాలంటే. ఆ చివరి నుంచి చివరి వరకు మా వాకిలిలాగానే ఉంటుంది. శుభ్రం చేసుకుంటే అంతా కూడా మనమే తిరుగుతాం గదా అనేసి ఆ చివరి నుంచి చివరి వరకు ఉదయము, సాయంత్రము తుడుస్తూనే ఉంటాము. రోజు చేసుకునే పనులేనండి. రోజు మరి మా రోజువారీ జీవితంలో ఎవరి జీవితంలోనైనా ఉదయం లేచింది మొదలు ఈ పనులతోనే కదండీ ప్రతి ఒక్కరి లైఫ్ స్టార్ట్ అయ్యేది. రోజు ఇవే పనులు కదా! చేసి చిరాకొస్తుంది. ఎందుకులే ఈ పనులు ఈ ఒక్క రోజుకి మానేద్దాం అనుకుంటానికి ఏమైనా ఉంటుందండి? ఉండదు కదా! ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేసుకోవాలి, పాత్రలు శుభ్రం చేసుకోవాలి, కడుపుకి కాస్తంత అన్నం వండుకోవాలి, దానిలోనికి కూర వండుకోవాలి, పిల్లలకి పొద్దున్నే పెట్టడానికి ఏదైనా రెడీ చేయాలి. ఇలా డైలీ ఇవే చేసుకునే పనులేనండి. కానీ ఈ పనులు చేస్తూ పోతూ ఉంటే మన లైఫ్ టైం సరిపోదు. లైఫ్ అంతా కూడా ఈ పనులే కదండీ! ఎందుకంటే మనం తినడంతో పాటు శుభ్రంగా ఉండడం కూడా చాలా అవసరం కదండీ! అందుకనే ప్రతిరోజు తుడుచుకుంటాం, తోముకుంటాం, ఇంకా తడి బట్టలు అవి పెట్టుకుంటాం. శుభ్రత లేనిదే మనం ఏ పని కూడా చేయలేం కదండీ! ముందు శుభ్రంగా ఉంటేనే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. నేను వాకిలైతే తుడిచేసానండి మీతో మాట్లాడుకుంటూ. ఇదైతే ఆ బుట్టల నిండా కూడా చెత్త అయితే నిండిపోయి ఉందండి. మా పొట్టేలు తినే మేతే దాని నిండా నిండిపోతుంది. ఆ తొక్కు టాటరు వాళ్ళేమో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడే వెయ్యాలి. బయట పారేయడానికి మాత్రం లేదండి. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా 2 చెంబులతోటి కళ్ళాపు వేసేస్తే ఇంటి ముందు ముగ్గేసుకోవచ్చు కదా అనేసి తుడిచిన వెంటనే కళ్ళాపు కూడా చల్లుతున్నాను. ఇలా ఉదయాన్నే పనులు చేసుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదండీ ఉదయాన్నేని. ఇంకా పనులు కూడా మనకి స్పీడ్‌గా అయిపోతాయి. కాస్త ముందుగా లేస్తే పనులన్నీ కూడా చాలా తొందరగా చేసేసుకోవచ్చు. ఉదయాన్నే చేసిన పనులు అసలు చేసినట్టే ఉండవండి. 9 అయ్యేసరికల్లా గిన్నెలు తోమడం, ఇంకా అన్నం వండడం, ఇంకా బట్టలు నానబెట్టడం అలాంటివి అయిపోతే పనులన్నీ కూడా అయిపోయినట్టే ఉంటుందండి. మిగతా వంట చేసుకోవడం అంటే కూర వండుకోవడం, బట్టలు ఉతుక్కోవడం ఇది పెద్ద పనేమీ అనిపించదులేండి. ఎందుకంటే ఈ రోజేమో పిల్లలకి స్కూల్ లేదు. అందుకనే నేను బయట పని ముందు చేసేసుకుంటున్నాను. లేదంటే ఈ పనులన్నీ ఇలా పక్కన పెట్టేసి తుడిచేసి గబగబా ఇక వంట పని అయితే మొదలుపెట్టేదాన్ని. ఇక వంట పని అయితే కాసేపు అలా ఉంచాను. ఇక్కడ బయట పని అయిపోయిన తర్వాత చెయ్యొచ్చులే అనేసి. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గరే కదా! బాబుకైతే ఉందిలేండి. ఇక పాపలిద్దరికైతే లేదు. ఈలోపైతే గిన్నెలు తోమేసుకోవచ్చు అనేసి ఈ గిన్నెలన్నీ కూడా ఇక్కడ వేసేసుకున్నాను. పైపొచ్చేటప్పుడు ఈ గిన్నెలన్నీ ఇలా వేసేసుకొని అయితే నేను ఒక గిన్నె నిండా, బకెట్ల నిండా నీళ్ళు పట్టుకొని వీటి నిండా కూడా పట్టేసుకుంటాను. ఎంగిలి గిన్నెలన్నీ కూడా నానిపోయి అయితే మనకి ఈజీగా వదిలిపోతాయని ఈ పని చేస్తూ ఉంటానండి. ఎక్స్ట్రా వచ్చిన నీళ్ళు అక్కడ పెట్టిన తర్వాత ఈ ముగ్గు వేయడానికి బాగుంటుందండి. కల్లాపు చల్లిన వెంటనే ముగ్గు వేసామనుకోండి అది ఇంతవరకు అయితే వెడల్పుగా అయిపోతుంది. ముగ్గు షేపే ఉండదు. గీత పాకేస్తూ ఉంటుంది. అందుకని ఈ కల్లాపు చల్లిన తర్వాత కాసేపు ఆగి ఈలోపు ఏదైనా పని చేసుకొని అప్పుడు ముగ్గేస్తాను. అప్పుడు బాగుంటుంది గీత. నాకేమీ పెద్దగా ముగ్గులేమీ రావండి. వచ్చిన వాటిలోనే ఆ గీత కాస్త అందంగా వేయాలనుకుంటాను. అంత మంచి ముగ్గులు వేసినా కానండి గీత అందంగా లేకపోతే ముగ్గు ఎంత బాగున్నా కానీ దానికి తగిన అందంగా అయితే కనిపించదు. అందుకని నేను గీత సరిగా ఉండేలా చూసుకుంటాను. అప్పుడు ఎలాంటి ముగ్గు పెట్టినా కానీ అందంగానే కనిపిస్తుందండి. గీసే గీతే ముగ్గుకి మరింత అందాన్ని తెస్తుందన్నమాట. ఇంకా గిన్నెలు ఇక్కడ పెట్టుకున్నాను కదండి అవన్నీ కూడా ఇప్పుడు తోమేయడానికి రెడీ అవుతున్నాను. గిన్నెల బుట్టలో ఉన్న గిన్నెలన్నీ కూడా స్టాండ్‌లో సర్దేశానండి. ఇంకా ఆ స్టాండ్ అయితే అక్కడ పెట్టుకొని యుద్ధానికి ఏదో సిద్ధమవుతున్నట్టు గిన్నెలు తోమడానికి అయితే రెడీ అవుతున్నాను. మా అబ్బాయి అయితే ఏదైనా కావాలంటే ఉదయాన్నే అందిస్తాడండి. పాలకెళ్ళి అయితే వచ్చేసాడు. ఇంక ఈరోజు తనకి 10 గంటలకండి స్కూలు. అందుకని నేను ఈ పనులన్నీ త్వరగా చేసేసుకొని తనకు కూడా బాక్స్ పెట్టాలి కదా! అప్పుడు వంట పని చూసుకుంటాను. ఈ గిన్నెలు కూడా తోమేసిన తర్వాత ఇక టిఫిన్ కూడా వెయ్యాలి. అత్తయ్యకైతే నేను ఉదయాన్నే టీ పెట్టేసి ఇచ్చేసానండి. అత్తయ్య అయితే పనికెళ్ళిపోయారు. 6 గంటలకల్లా వెళ్ళిపోవాలంటండి. ఈ ఉపాధి హామీ పనులు వాళ్ళైతే 6 గంటలకు అక్కడ ఉండాలంటున్నారండి. అంటే 5:30, 5:00కల్లా బయలుదేరి వెళ్ళిపోవాలనుకుంటా. అనుకుంటే ఏంటండి అలాగే వెళ్ళిపోతున్నారు. పనికి ఏదో లెగలేని వాళ్ళు, ముసలి వాళ్ళు,
కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు ఏదో వెళ్తుంటే వాళ్ళకి పోటీగా అయితే కాస్త బాగున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయి వీళ్ళకి కూడా కాస్త కష్టం కల్పిస్తున్నారండి. ఎందుకంటే ఉదయాన్నే 5:30, 5:00 ఎక్కడ వెళ్తారండి పెద్దవాళ్ళు అయిపోయాక. అదే కొంచెం వయసులో ఉన్నవాళ్ళైతే ఏదైనా చేయగలరు. అనవసరంగా ఈ పెద్దవాళ్ళని అటు ఇటు నలిపేస్తున్నారండి. ఈ నడవడానికే చాలా టైం పట్టుద్ది. 6:30 కల్లా అక్కడ ఉండాలంట. అత్తయ్య ఎలా వెళ్తున్నారో ఏంటో అని కాస్త భయంగానే ఉంటుంది. ఇంకా మా అబ్బాయి అయితే ఐరన్ బాక్స్ తోటి కుస్తీలు పడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు సివిల్‌కి పర్మిషన్ ఉందంటండి. ఈరోజు మరి అందరికీ సెలవు కదా! వీళ్ళకి మాత్రం ఉంది కాబట్టి ఇలాంటి టైంలో అయితే సివిల్ వేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. యూనిఫామ్ వేసుకోకపోతే వీళ్ళకి ఎంత ఆనందమో, కష్టపడి మరీ ఇస్త్రీ చేసేస్తున్నాడు నా కొడుకు. ఇంకా నేనైతే ఇడ్లీ వేయడానికి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నానండి. అంటే ఫ్రిడ్జ్‌లో నుంచి పిండి అయితే నేను ముందే తీసి ఇక్కడ పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను. ఈలోపు దానిలో ఉన్న ఐస్ ఏమన్నా ఉంటే కరిగిపోతుంది కదండీ! మరీ ఐస్ పట్టేసేలాగా ఉండకపోయినా కాస్త చల్లదనం తగ్గుతుంది. అందుకని బయట ముందే పెట్టేసుకుంటాను. నేను ఇడ్లీ పిండి అయితే ముందే ఉప్పు కలిపేసి పెట్టుకోనండి. దాన్ని ఇడ్లీ వేసే ముందే ఉప్పు కలుపుకుంటాను. ఎందుకంటే పులవకుండా ఉంటుంది. ఎంత ఫ్రిడ్జ్‌లో పెట్టినా గానీ ఉప్పు వేస్తే టేస్ట్ మారిపోతుందండి. అప్పటికప్పుడు ఉప్పు కలుపుకొని ఇడ్లీ వేసుకుంటే బావుంటాయి అనేసి నేను అప్పటికప్పుడే కలుపుతాను. ఈ ఇడ్లీ మీద వేసుకుంటారు కొందరైతే. కానీ నేనైతే ఆ రేకులకైతే నెయ్యి రాసేదాన్ని. ఇప్పుడు మానేశానులెండి. ఏదో తడి చేసేసి నీటితోటి దాని మీదే వేసేస్తున్నాను. నెయ్యి రాసుకుంటే ఏమవుతుందంటే ఇడ్లీ ఈజీగా వచ్చేస్తుంది అంటుకోకుండా. ఇంకా నెయ్యి తినని వాళ్ళకు ఏదో విధంగా నెయ్యి అయితే లోపలికి వెళ్తుంది కదండీ! పిల్లలు తినరు కాబట్టి వాళ్ళకి ఇడ్లీ రూపంలో ఇలా పెడితే బాగుంటుందని నేనైతే పిల్లలకి అలా పెట్టేదాన్ని. ఇంక నేను కూడా రాయాలిలెండి. ఈ మధ్యన రాయట్లేదు. ఇక అలవాటు పోయిందంటే దాన్ని మరలా అలవాటు చేసుకోవడానికి కాస్త ఇబ్బంది పడాలి. ఫ్రిడ్జ్ పనిచేయక ఈ మధ్యనైతే నేను ఇడ్లీలు గానీ, అట్లు గానీ, దోసలు గానీ ఏమీ వేయట్లేదండి. ఎందుకంటే నేను అవి రుబ్బానంటే ఫ్రిడ్జ్‌లో పెడతాను. బయట అయితే ఉంచనండి పులిసిపోతాయి అనేసి. కానీ పులవాలంటారు. కానీ నేనైతే ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసుకుంటాను. ఇక ఇడ్లీ వేసేసి దాన్నైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నేను ఎసరు పెట్టేసి అన్నం కూడా చూసుకుంటూనే ఈ పనులు చేసుకుంటున్నానండి. అన్నం ఉడికిపోయింది. అన్నాన్ని కూడా ఉంచేసుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళెవరూ లేవలేదండి. వాళ్ళు లేవకుండా పనులన్నీ అయిపోతే ఇంకా హ్యాపీ అనమాట. వాళ్ళు లేచారనుకోండి ఒకళ్ళకొకళ్ళు గొడవలనమాట. నేను పని చేసుకుంటూ ఉంటే వాళ్ళతోటి అరుస్తూనే ఉండాలి. 2 పనులు చేయాలి ఒకేసారి. అందుకని వాళ్ళు లేకుండానే చాలా పనులైతే చక్కబెట్టేసుకుంటాను. వాళ్ళకి స్కూల్ ఉన్నప్పుడైనా సరే అంతే. ఇక అన్నం వంచేసి నీళ్ళ కుండ కూడా వేశాను. ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. ఇడ్లీ ఉడికితే మరి దీనిలో చట్నీ కావాలి కదా! చట్నీ అయితే పల్లీలు ఇంకా పుట్నాల పప్పుతోటైతే చట్నీ చేశాను. దానికి పోపు అయితే పెడుతున్నానండి. ఎప్పుడు కూడా పోపు రోజు పెట్టాలని ఏమీ ఉండదండి. మామూలుగానే తినేస్తారు. అప్పుడప్పుడు ఇలా పోపు పెడితే కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది కదా! రోజు మా అమ్మ ఇలాంటి చట్నీయే పెడుతుందని వాళ్ళు అనుకోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా తాలింపు వేయాలి. చట్నీలు కూడా మారుస్తూనే ఉండాలండి. ఇంకా అట్టు కూడా వేస్తాను నేను. ఒక్కో ముక్క తింటారు. ఇష్టమైన వాళ్ళు ఒక్కొక్క అట్టు తింటారు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇడ్లీతో పాటు అట్టు కూడా వేస్తూ ఉంటాను. ఇంకా బాబు అయితే టిఫిన్ చేసేసాడు. రెడీ అయిపోయాడండి. తనకి క్యారేజీ కూడా సర్దేశాను ఎగ్ రైస్ చేసి. తనైతే స్కూల్‌కి వెళ్ళిపోతున్నాడు. ప్రేయర్ చేసేసాను. ఇంకా పాలైతే నేను పొద్దున్న వాడగా ఉన్నాయి తీసేసుకుంటానండి పక్కకి. ఇలా గిన్నెలోకైతే తీసేసుకొని దాన్ని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాను. కొద్దిగా అయితే తోడంటి పెట్టాలనుకుంటే వాటిని విడిగా అయితే సెపరేట్‌గా కాచుకుంటాను. లేదంటే మిగతావన్నీ కూడా ఇలా గిన్నెలో అయితే పోసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. పాలు, పెరుగు ఫ్రిడ్జ్‌లో పెడతాం అలవాటైతే ఫ్రిడ్జ్ లేకుండా అస్సలు ఉండలేమని నాకు అర్థమైందండి మా ఫ్రిడ్జ్ పాడైనప్పుడైతే. ఇంకా మామయ్య గారికి కొన్ని పాలైతే కాసాను. తర్వాత అయితే గిన్నెలు టిఫిన్ తిన్నవన్నీ కూడా తోమేసుకున్నానండి. ఈ గ్యాప్‌లో అయితే పప్పు ముందే నానబెట్టుకున్నాను ఇలాగా కుక్కర్‌లో కడిగేసుకొని పెట్టుకొని, ఆ తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని విజిల్స్ అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటానండి. స్టవ్ వెలిగించి పెట్టేశాను. ఇంకా అత్తయ్య గారు వచ్చారండి. ఇక వస్తూ కాకరకాయలు పొలాల్లో ఉంటాయి కదండీ! పొలాల గట్ల మీద అక్కడ దొరుకుతాయి. ఇవి అమ్మరండి. ఇలా ప్రకృతి ప్రసాదించిన వరాలు చాలా ఉన్నాయి కదండీ! వాటిలో ఇవొకటనమాట. కాకరకాయలు ఇష్టంగా తినేవాళ్ళకి ఇవి అలానే ఉంటాయి. మన బ్లడ్ శుద్ధి అయిపోవాలంటే ఈ కాకరకాయ కంపల్సరీ తినవలసిందే. మాకైతే ఇవి విరివిగా దొరుకుతాయండి ఈ రోజుల్లో వర్షాకాలం సీజన్‌లో. మీరైతే నీట్‌గా కడిగేసుకొని ఇలా క్లాత్ మీద అయితే పెట్టుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయి కదండీ! అందుకని ఇలా ఉంచాను. దాన్నైతే ఇప్పుడు కవర్‌లో పెట్టుకొని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందామని తీసుకుంటున్నాను. మా వారికండి కొత్తిమీర అయినా, ఆకుకూరలైనా ఒక ఆయన ఉంటారు. ఆయనైతే వద్దన్నా సరే అవసరానికి మించి మరీ ఆకుకూరలు ఇచ్చేస్తూ ఉంటారు. ఏం చేస్తామండి మగోళ్ళేమో తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. మనం అరిసినా కానీ వాళ్ళు వింటారా ఏమైనానా? ఒక్కోసారి ఇంటికొస్తారు ఆయన ఆకుకూరలు ఇవ్వడానికి. అప్పుడు చెప్తాను ఆయనకి అన్ని ఆకుకూరలు ఎందుకండి ఇస్తారు? ఇవ్వొద్దని చెప్పినా సరే ఆయన వినరు. ఏం చేస్తామండి? ఇక ఏదో ఒకటి చేయాలి కదా! యూజ్ చేసుకోవాలి.
దాన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇక ఏ పచ్చడో అవి చేసుకోవాలి. కొంచెం అయితే పప్పుచారులో వేయడానికైతే తీశాను. ఏదైనా కొనాలంటే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే మనమేమో కొసరు కొనాలని చూస్తాము. కానీ మగవాళ్ళు ఒకేసారి పర్వతాన్ని మోసుకొచ్చి మన ముందు పెట్టాలని చూస్తారు. ఏ పనైనా అంతే, వాళ్ళకి మనకి తేడా అదే. పప్పుచారు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కాస్తంత కొత్తిమీర, ఇంకా కరివేపాకు, కాస్త ములకాకు వేసుకుంటే మంచిదండి. కొత్తిమీర ఏదో ఫ్లేవర్ కోసం వేసుకుంటాం. ములకాకు మాత్రం మనకి విటమిన్స్ ఉంటాయి కాబట్టి ములకాకు వేయాలి. నేను వేయట్లేదులేండి, వేసుకుంటారని మీకు చెప్తున్నాను. నేను వేయాలనుకుంటాను, అది మరిగే టైంకి అయితే మర్చిపోతూ ఉంటానండి. ఇప్పుడు గుర్తొచ్చింది. కానీ పప్పుచారు అయితే మరిగిపోయింది కాబట్టి తాలింపు పెట్టేశాను. నేను ముందే ఉప్పు వేసేస్తుంటే సమానంగా అది ఎక్కువైపోతుందండి. మా వాళ్ళైతే ఈ మధ్య ఉప్పు ఎక్కువ వేసేస్తున్నాం అంటున్నారు. అందుకనే వంట అయిపోయిన తర్వాత చాలలేదని అంటుంటే అప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఇంకా పప్పుచారు అయితే తాలింపు పెట్టేశాను. వంట పని అయిపోయిందండి. ఇంకా దానిలోకి నంజు అలాంటివి ఏమీ లేవు. రాత్రి అయితే చికెన్ ఫ్రై చేశాను, అదైతే ఉందండి. ఇంకా పిల్లలకైతే జెళ్ళ వేస్తున్నాను. వీళ్ళు ఈరోజు ఇంటి దగ్గరే కదా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మరి జెళ్ళ వేసుకోవాలి కదండి. పెద్ద పాపగా అయిన తర్వాత చిన్న పాప వచ్చి కూర్చుంది. ఇంకా తన తలలో అయితే మరి జంతువులు ఉంటూ ఉంటాయండి. అందుకని నేను చూస్తూ ఉంటే పెద్ద పాప వచ్చేమో నేను చూస్తాలే అమ్మా, నువ్వు పని చేసుకో అంది. ఈమెకి ఇంట్రెస్ట్ జంతువుల్ని తీయాలంటే. అంటే పేలండి, పేలు ఏమీ ఉండవు కానీ స్కూల్లో మరి పక్కన కూర్చుంటే ఈ బాధ అయితే తప్పదు. అక్క చెల్లెళ్ళ ప్రేమ అయితే ఇలా కారిపోతుందండి. చూసి అయితే తరించిపోయాను నేను. మీకు కూడా చూపిస్తామని అయితే ఇలా వీడియోలో పెట్టాను. వీళ్ళు ఒక్కోసారి ఎంత ప్రేమగా ఉంటారో, ఒక్కోసారి అయితే అంత వైలెంట్గా మారిపోతారండి. అక్క చెల్లెళ్ళు అంటే ఇలాగే ఉంటారేమో. ఇంకా నేను అన్ని పనులు అయిన తర్వాత బట్టలు అయితే ఉతకకూడదు అనుకున్నానండి. కానీ ఉతకకుండా వాటిని అలానే ఉంచాననుకోండి, రేపు వాటి జతకి ఇంకో 4 జతలు వస్తాయి. అందుకని ఎందుకు వచ్చిందిలే అనేసి ఆ 4 జతలు నానబెట్టేసుకుని బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను. ఒక్కొక్కళ్ళు అయితేనేమో ప్రతిరోజు బట్టలు ఉతుక్కుంటారు అలాగా. ఒక్కొక్కళ్ళు అయితేనేమో 2-3 రోజులకు ఒకసారి ఉతుకుతూ ఉంటారండి. కొందరికి అలా నచ్చుద్ది. కానీ ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కుంటేనే ప్రాణం కాస్త హాయిగా అనిపిస్తుంది. ఈ చేతులకు కూడా అంత నొప్పి అనిపించదండి. ఎందుకంటే మరి చేతులతో ఉతికే వాళ్ళకి ఇబ్బంది కదా, ఆ మిషన్స్ అలాంటివి వాడే వాళ్ళకైతే ఏమో తెలియదు. కానీ ఇలా డైలీ ఉతికే వాళ్ళు, చేతులతో ఉతికే వాళ్ళకైతే ఎప్పుడు బట్టలు అప్పుడే ఇలా ఆవ్ చేసేసుకోవడం చాలా మంచిది అనిపిస్తుంది. ఎప్పుడైనా 2-3 రోజులు నేను ఉతకకపోయానంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో, అందుకనే చెప్తున్నాను. ఇంకా భోజనం టైం అవ్వలేదండి, 12 అలా అవ్వొస్తుంది. ఇంకా అరగంటలో అయితే అన్నం పెట్టాలి పిల్లలకి. ఇంటి దగ్గర ఉంటే కంపల్సరీ నేనే అన్నం పెట్టాలి. వాళ్ళు పెట్టుకొని అయితే తినరండి. స్కూల్కి బాక్సులు పెడితే తింటారు కానీ ఇంటి దగ్గర ఉంటే మనమే పెట్టాలి కదా. బట్టలు ఉతికేసిన తర్వాత జాడించి వాటిని శుభ్రంగా మరి ఆరేసుకోవాలి కదండి. ఆ తర్వాతే పిల్లలకి అన్నం పెడతాను. 12:30 అవుతుంది అప్పటికి. ఇక అంతా ప్లానింగ్ మీదే చేసుకుంటాం కదండి. టైం ప్రకారం మరి అన్నీ జరిగిపోతూ ఉండాలి. నేను బట్టలు లేట్ చేస్తాను కానీ ఇంకా వంట పని అలాంటివి అయితే లేట్ చేయడానికి ఉండదులేండి. ఈ బట్టలే కాస్త లేట్గా ఉతుకుతాను అన్ని పనులు అయిన తర్వాత. ఈరోజు కూడా ఇవే పనులండి, చేసిన పనే మరలా చేయడం. ఉదయం కొంత అయిపోతుంది, మరలా సాయంత్రం మరలా ఇవే పనులు ఉంటాయి. తుడవడాలు, తోమడాలు, వండడాలు ఇవేనండి ఆడవాళ్ళ లైఫ్లో. వీటికి మించి ఇంకేముంటుంది. ఇంటిని మొత్తం చక్కబెట్టుకుని వంట పని, ఇంటి పని అన్నీ కూడా టైంకి చేసేసుకుని పిల్లలకి కడుపు నిండా కాస్తంత పెట్టుకుని వాళ్ళని చదివించుకోవడమే కదా మన బాధ్యత. రోజు ఇవే పనులు ఎవరు చేస్తారు బాబోయ్ అనుకుని ఎప్పుడు కూడా ఈ పనులు అయితే పోస్ట్ పోన్ చేయలేం కదండి. ఈ రోజు ఇవే పనులు చేసినా వీటిలో ఏదో తెలియని ఆనందం అయితే ఉంటుందండి. ప్రతిరోజు కూడా ఒక కొత్త ఉత్సాహంతో అయితే పనులు అయితే మొదలు పెడతాము. ప్రతి ఉదయం కూడా మనకి కొత్తగానే అనిపిస్తుందండి. ఏమిటో తెలియదు, ఈ మాయ, ఈ విచిత్రం, ఆడవాళ్ళ లైఫ్ ఈ పనులతోనే ముడిపడి ఉంటుంది కదండి. ఈ పల్లెటూరి వాతావరణం అంటే ఇంకా బాగుంటుందండి. ప్రశాంతంగా ఉదయాన్నే పనులు మొదలు పెట్టుకున్నాను. 12:30 అయ్యేసరికల్లా పనులన్నీ పూర్తయ్యాయండి. కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.